హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్. సుస్వాగతం. మనము ఇప్పటి వరకు బృందావనంలో వైష్ణవదేవి ఆలయంలో ఉన్న మొదటిది విష్ణుధామ్, రెండవది రాధాధామ్, మూడవది శనిధామ్ చూశాము. ఇప్పుడు మనము నాలుగవది శివధామ్ చూడబోతున్నాం. ఈ వీడియో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఓం నమః శివాయ. ఈరోజు బృందావన యాత్రలో మనం నాలుగవది దర్శించబోయేది శివధామ్. బృందావనం అంటే అందరికీ రాధా కృష్ణుల లీలా భూమి, కానీ ఇక్కడ ఆధ్యాత్మిక శక్తిని రక్షిస్తూ నిలబడేది మహాదేవుడు. అదే భావంతో ఈ ధామ్ నిర్మాణం పూర్తిగా శివతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. టెంపుల్లో అడుగు పెట్టగానే కనిపించే భవ్యమైన గోపురం, రాతిలో చెక్కబడిన రుద్రరూపాలు, త్రిశూలం, డమరుకం, మధ్యలో ఉన్న పెద్ద శివలింగం ఈ ధామ్ యొక్క ప్రధాన ఆకర్షణ. దీని చుట్టూ 12 జ్యోతిర్లింగాల శిల్పాలు అమర్చబడి ఉంటాయి. ప్రతి శిల్పం ఓ చిన్న కథని చెబుతుంది, దైవ సాక్షాత్కారాన్ని అనుభవింపచేస్తుంది. అలాగే ఇక్కడ పంచముఖ శివుడు, నటరాజ రూపం, రుద్ర తాండవం వంటి శిల్పాలు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. వీటిని చూస్తూ క్రమంగా ఆధ్యాత్మిక శక్తి మనల్ని ఆవరిస్తుంది. శివధాంలో శివుడు 3 ప్రధాన శక్తులు సృష్టి, స్థితి, లయం అన్నీ అద్భుతంగా ఆవిష్కృతమవుతాయి. శిల్ప కళాకారులు ఎంతో శ్రద్ధగా ప్రతి రాతి ముఖానికి జీవం పోశారు. ధ్యానం చేసుకునేందుకు ప్రశాంతమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. భక్తులు ఇక్కడ కూర్చొని ఓం నమః శివాయ అని జపం చేస్తే శాంతి, ధైర్యం, ఉత్కర్ష లభిస్తాయని చెబుతారు. ఇక్కడ వాస్తు శిల్పాలు, భక్తుల విశ్వాసం, శివధామ్ అనుభవం మీ బృందావన యాత్రలో తప్పక ఫీల్ అవ్వాల్సిందే. ఇలా బృందావన మార్గంలో మనం దర్శించిన ఈ చార్ధామ్ నిర్మాణాలు విష్ణుధామ్, రాధాధామ్, శనిధామ్ మరియు శివధామ్ భక్తి, ధర్మం, ఆధ్యాత్మికతను మన హృదయానికి దగ్గర చేసిన పవిత్ర స్థలాలు. ప్రతి ధామ్ మనకొక సందేశం చెబుతుంది. విష్ణుధాంలో సత్యం ఎల్లప్పుడూ జయిస్తుందని. రాధాధాంలో ప్రేమ, భక్తి అనే శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుందని. శనిధాంలో కర్మే ధర్మం, చేసిందే తిరిగి మన ముందుకు వస్తుందని. శివధాంలో తొలు మనస్సుని శాంతితో నింపుకోవాలని. ఈ 4 ధామాలు కలిపి మన జీవన మార్గాన్ని చూపుతున్నాయి. భక్తి మనలో ఉంటే ప్రతి అడుగు యాత్రే, ప్రతిరోజు పండగే, ప్రతి క్షణం పూజే. ఇలాంటి పవిత్ర స్థలాలు చూస్తూ మన ప్రయత్నం కూడా ఇలాగే భక్తులను ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్ళటం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనతో ఉండాలి. జై శ్రీకృష్ణ, జై విష్ణు భగవాన్కి జై, జై మాతారాణికి జై, జై శనిదేవ్ మహారాజ్కి జై, జై భోలోనాథ్కి జై. మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల దర్శనం కోసం మనతో కొనసాగించండి.